హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇలియాస్ మ్యాథ్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనము ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ 14th చాప్టర్ స్టాటిస్టిక్స్లో ఎక్సర్సైజ్ 14.2లో ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం. సో ది ఫాలోయింగ్ డేటా గివ్స్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ది అబ్జర్వ్డ్ లైఫ్ టైమ్ ఇన్ అవర్స్ 225 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. సో లైఫ్ టైమ్స్ ఇచ్చాడు, 225 యొక్క కాంపోనెంట్స్ యొక్క లైఫ్ టైమ్స్ ఇచ్చాడు ఇన్ అవర్స్లో ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్వి. సో డిటర్మైన్ ది మోడల్ లైఫ్ టైమ్స్ ఆఫ్ ది కాంపోనెంట్స్ అంటే ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని మనము మోడ్ కనుక్కోవాలి. సో దీనికి మళ్ళీ మనం పర్టికులర్గా ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ వేయాల్సిన పని లేదండి. ఈ విధంగా వేసేస్తే చాలు. క్వశ్చన్లో ఉన్న టేబుల్ని ఇలా ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని ఇలా రాసేస్తే సరిపోతుంది. సో ఇక్కడ నేను డైరెక్ట్ ఫార్ములా వేసేసి రాస్తాను. మీరు F1 F0 తర్వాత F2 వాల్యూస్ అంటే F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్, L అంటే లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాసు, తర్వాత నెక్స్ట్ H అంటే సైజ్ ఆఫ్ ది క్లాస్, F1 మీన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్, F0 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ది క్లాస్, తర్వాత F2 అని అంటే సక్సీడింగ్ ది క్లాస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్ సక్సీడింగ్ ది క్లాస్ అనేసి రాసేసి రాయండి. సో దీనిలో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఏంటిది స్టూడెంట్స్? సో దీనిలో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 61. ఈ 61 ఏమవుతుంది? F1 అవుతుంది. F1 అవుతుంది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్. దీనికి ప్రిసీడింగ్ ఉన్నది F0. సో F1కి సక్సీడింగ్ ఉన్నది F2. తర్వాత ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్, దీనికి పైన ఉండేది మోడల్ క్లాస్ అంటే ఇది L ఏమవుతుంది? లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్, లోయర్ బౌండరీ 60 ఇక్కడ, ఇది L. సో క్లాస్ సైజ్ ఎంత? H ఈక్వల్ టు 80 మైనస్ 60. 18లో నుంచి 60 తీసేస్తే 20. సో ఇంకేముంది స్టూడెంట్స్, ఇంకా ఫార్ములా మొత్తం వచ్చేసింది. మోడ్కి ఫార్ములా రాసేసి సొల్యూషన్ ఆన్సర్ రాయడమే. సో మోడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది స్టూడెంట్స్? లోయర్ బౌండరీ L ప్లస్ F1 మైనస్ F0 బై 2 F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. సో ఇది ఫార్ములా. దీనిలోకి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. L లోయర్ బౌండరీ ఆఫ్ ది క్లాస్ 60 ప్లస్ F1 సో 61 మైనస్ F0 52 అపాన్ 2 F1 2 ఇంటూ 61 మైనస్ F0 52 మైనస్ F2 అంటే 38 ఇంటూ H అంటే 20. సో ఈ వాల్యూస్ని మనము సింప్లిఫై చేద్దాం. 61లో నుంచి 52 తీసేస్తే 61 మైనస్ 52. సో 11లో 2 పోతే 9, 5లో 5 పోతే 0. సో 9 అంటే 60 ప్లస్ 9 బై 2 1s are 2, 2 6s are 12, 122. 61 2s 122 minus 52, 50 30 80, 8 plus 2 10, 90 minus 90 into H అంటే 20. సో 122లో 90 సబ్ట్రాక్షన్ చేస్తే 0, 12లో 9 పోతే 3. సో 32. సో 60 ప్లస్ 9 బై 32 ఇంటూ 10 20. 2 16s 2 10s 2 8s 2 5s. సో దిస్ ఇంప్లాయిస్ దీని నుంచి మనకు 60 ప్లస్ 9 5 45 బై 8. సో 45ని 8తో డివైడ్ చేస్తే 8 5 40,
5.086 48, 2 పాయింట్ ఆల్రెడీ ఉంది, ఒక 0, 8 2 16, 4 పాయింట్ ఆల్రెడీ ఉంది, ఒక 0, 8 5 40. సో 5.625, 60 ప్లస్ 5.625 మోడ్ ఏమవుతుంది 65.625. సో ఇది మోడ్. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? మోడ్ ఇది అర్థమైందా స్టూడెంట్స్? సెకండ్ ప్రాబ్లం 65.625 ఇన్ హవర్స్ మోడ్ వచ్చేసి. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? ఓకే. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.